నమస్కారం ఫ్రెండ్స్, మన ఛానల్లో ఆంధ్రప్రదేశ్లో రియల్ ఎస్టేట్లో పెట్టుబడులు ఎక్కడ పెట్టాలి, లేదా ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ని బేస్ చేసుకొని ఎక్కడ పెట్టుబడులు పెట్టాలి, ఈ రోజు నుంచి 10-15 సంవత్సరాల వ్యూ ఉన్నోళ్ళు ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు ఎక్కడ పెట్టాలి. ఇది చాలా క్లిష్టమైన సమస్య. రాజధాని లేని ఆంధ్రప్రదేశ్కి రాజధానితో పాటు డెవలప్ కావాలంటే 20-25 ఇయర్స్ టైం ఉంది. మరి ఇంత టైం వరకు మనం ఆగొచ్చా? అసలు ఇప్పటిదిప్పుడు ఒక మిడిల్ క్లాస్ వ్యక్తి ఆంధ్రప్రదేశ్లో ఇన్వెస్ట్ చేయాలంటే ఎలాంటి రూట్ ఎంచుకోవాలి? దీనిలో భాగంగా మన ఛానల్ ద్వారా ఎన్నోసార్లు అనంతపూర్ డిస్ట్రిక్ట్ని మనము ఆంధ్రప్రదేశ్లోనే ఫాస్టెస్ట్ గ్రోయింగ్ డిస్ట్రిక్ట్గా మనం ఎన్నోసార్లు పాయింట్అవుట్ చేశాము. దానికి రీజన్స్ కూడా ఇచ్చాము. ఒక 2 ఇయర్స్ నుంచి ఆంధ్రప్రదేశ్లో ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ ఎక్కడ జరగబోతుంది, అమరావతి చుట్టుముట్టు ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ ఎందుకు సాధ్యమైతలేదు, అమరావతి ల్యాండ్ పూలింగ్ వల్ల అభివృద్ధి మనం ఇంకా 2 ఏళ్ల వరకు చూడలేము, హైదరాబాద్ పరిస్థితి క్షీణిస్తుంటే మరి ఆంధ్రప్రదేశ్లో అమరావతి లేట్ అవుతుంటే రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్స్ ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ రావాలి అనేది ఒక పెద్ద సవాలుగా మారింది. కానీ మన ఛానల్ ద్వారా మనం ఎన్నోసార్లు అనంతపూర్, చిత్తూరుని చాలా ఇంపార్టెన్స్ ఇచ్చాము. అదే కాకుండా కోస్టల్ ఏరియాస్ న్యాచురల్గా గ్రో అయ్యే ఛాన్సెస్ కోస్టల్ ఏరియాస్కి ఎక్కువ ఉంది. సో అగ్రికల్చర్ ప్రాపర్టీస్ కాకుండా కమర్షియల్ ల్యాండ్ డెవలప్మెంట్ ఆంధ్రప్రదేశ్లో చాలా ఫాస్ట్గా ఎక్కడ గ్రో అవుతుంది, అమరావతితో కంపేర్ చేస్తే అనంతపూర్ బెస్టా అనే ఒక క్వశ్చన్కి మనం ఈజీగా చెప్పగలిగిన ఆన్సర్ అమరావతికి అంటే ఆల్టర్నేటివ్ అనంతపుర. ఇటువంటి సవాలు ఎవరు విసరలేదు. అమరావతికి ఆల్టర్నేటివ్ అనంతపుర. చాలామంది ఆశ్చర్యపోతుండొచ్చు, ఇదే ఎక్కడ క్వశ్చన్, అమరావతి ఎక్కడ, అనంతపూర్ ఎక్కడ? కానీ మన ఛానల్లో మనం కాంట్రా వ్యూస్ తీసుకొని సక్సెస్ఫుల్గా రియల్ ఎస్టేట్లో ప్రిడిక్ట్ చేస్తాం కనుక మన ఛానల్ ప్రకారం ప్రస్తుత తరుణంలో అమరావతి కన్నా అనంతపూర్ ఇన్వెస్ట్మెంట్స్కి చాలా అనువైన ప్లేస్. అనంతపూర్ ఎలా డెవలప్ కావాలి అది కూడా చాలా ఇంపార్టెంట్. అంటే ద వే అనంతపూర్ షుడ్ డెవలప్ ఇట్ సెల్ఫ్ టు బికమ్ ఏ అట్రాక్టివ్ ఇన్వెస్ట్మెంట్ ఫర్ రియల్ ఎస్టేట్. నేను ప్యూర్ లాజికల్ ఆన్సర్ ఇస్తాను మీకు.
అమరావతి ఫుల్ ఫ్లెడ్జ్ డెవలప్ కావడానికి 15 years ప్లస్ టైం ఉంది. అంటే ల్యాండ్ అక్విజిషను, మళ్ళీ ఎలక్షన్స్ తర్వాత ఎవరు వస్తారో తెలియదు. వీళ్ళే వస్తే వీళ్ళకి ఇంకా 5 years టైం ఇస్తే అమరావతి ఫుల్గా డెవలప్ అవుతుందా? 5 years టైంలో అమరావతి డెవలప్ కాగలదా? ఇలాంటి అనేక ప్రశ్నలు అమరావతిపై ఉన్నాయి. మరి ఉభయ గోదావరి అంటే అగ్రికల్చర్ పరంగా ఉభయ గోదావరి డిస్ట్రిక్ట్స్ డెవలప్ అయితే కానీ కమర్షియల్ డెవలప్మెంట్ ఈ గోదావరి డిస్ట్రిక్ట్స్లో పాసిబుల్ కాదు. విజయవాడ ల్యాండ్ లాక్డ్ కనుక దానికి పెద్ద భవిష్యత్తు లేదు. గుంటూరుకి చాలా అవకాశాలు ఉన్నాయి. గుంటూరులో డెవలప్ అంటే రియల్ ఎస్టేట్ పెరిగే బాగా అవకాశాలు ఉన్నాయి. గుంటూరుకి నెక్స్ట్ మనము అమరావతి డెవలప్మెంట్ చూడొచ్చు. బట్ ఇప్పటికిప్పుడు రియల్ ఎస్టేట్లో సక్సెస్ కావాలంటే యూ కెన్ చూస్ గుంటూరు. బట్ అమరావతికి రియల్ కాంట్రా పెట్టేది, అమరావతిని ఢీకొనగలిగిన ఒక జిల్లా ఏది అంటే అనంతపురం. ప్రభుత్వం కూడా అనంతపూర్పై దృష్టి సారించింది. అనంతపూర్కి న్యాచురల్ అడ్వాంటేజ్ ఏముందంటే బెంగళూరు. అనంతపూరు చెన్నై బెంగళూరు మధ్యలో శాండ్విచ్ అయి ఉంది. దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ అనంతపూర్. బెంగళూరుకి అతి సమీపంలో, చెన్నై పెద్ద దూరమేమీ కాదు. రెండిటి మధ్యలో అనువైన ప్లేస్లో అనంతపురం ఉంది. అయితే ఈ అనంతపూర్కి బెంగళూరు అనేది ఒక వరం లాంటిది. బెంగళూరు ఎంత కంజెస్టెడ్గా మారుతుందో అనంతపూర్ అంత డెవలప్ అవుతుంది. మనం చిక్బళ్ళాపూర్, దొడ్బళ్ళాపూర్ మధ్యలో ఉన్న అనంతపూర్ ఈజ్ మచ్ చీపర్ దెన్ చిక్బళ్ళాపూర్, దొడ్బళ్ళాపూర్. అంటే మనము బెంగళూరు బయట ఉన్న చిక్బళ్ళాపూర్, దొడ్బళ్ళాపూర్ కంపేర్ టు అనంతపూర్ చేసుకుంటే అనంతపూర్ ఇస్ మచ్ మోర్ చీపర్ దెన్ చిక్బళ్ళాపూర్, దొడ్బళ్ళాపూర్. అంటే మనకి ఇప్పుడు తమిళనాడులో హొసూర్ ఎలా ఉందో రేపు అనంతపూర్ కూడా హొసూర్ లాగా డెవలప్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. మన ఛానల్ ఏం బెట్ చేస్తుందంటే హొసూర్ తరహాలో అనంతపూర్ బార్డర్, కర్ణాటక బార్డర్ డెవలప్ కావచ్చు. అనంతపురం నుంచి మనము కర్ణాటకలో ఎక్కడ ఎంటర్ అవుతామో ఆ బార్డర్ టౌన్స్ ఏదైనా ఎప్పుడైనా ప్రభుత్వ ప్రోద్బలంతో ఇండస్ట్రియల్ టౌన్గా ఎప్పుడైనా డెవలప్ కావచ్చు. అంటే ఈ మనం కర్ణాటకలో ఎంటర్ అయ్యేటప్పుడు దొడ్బళ్ళాపుర, చిక్బళ్ళాపుర బార్డర్ ఏరియాస్, ఈ బార్డర్లో ఏ టౌన్ అయినా ఏ ఏరియా అయినా ఎప్పుడైనా ప్రభుత్వం ద్వారా మార్క్ అయిపోయి ఇండస్ట్రియల్ జోన్గా ఎప్పుడైనా డెవలప్ కావచ్చు. మనం ఖచ్చితంగా ఈ టౌన్ అని చెప్పలేము, కానీ ఎప్పుడైనా ఏమైనా జరగవచ్చు. కాబట్టి ఆ టౌన్ కాకపోయినా పక్క ఊర్లు ఏదైనా మనం మంచి బెట్ పెట్టగలిగితే అమరావతి కోసం ఇన్వెస్ట్ చేసి హ్యూజ్ అమౌంట్స్, హ్యూజ్ ప్రీమియం కట్టి అమరావతిలో ఇన్వెస్ట్ చేసే కన్నా దాంట్లో 25% ఇన్వెస్ట్ చేసినా మనకు అనంతపూర్లో మంచి బెట్స్, మంచి ప్లేసెస్ దొరుకుతాయి. రాబోయే 10 yearsలో అనంతపూర్కి ఉన్నంత అడ్వాంటేజెస్ అమరావతికి కూడా లేవు. మీరు గమనించండి, వైజాగ్ కూడా లేదు. మనం అనుకుంటున్నాం వైజాగ్ అని. వైజాగ్ హ్యాస్ స్లో డౌన్ అండ్ ఇట్ హ్యాస్ గాట్ నో ఫ్యూచర్. రియల్ ఎస్టేట్ ఫ్యూచర్ లేదు వైజాగ్కి. ఇంకా పైన విజయనగరం, ఒరిస్సా బార్డర్ పోతే అసలు దానికి ఆ ఛాన్సే లేదు రియల్ ఎస్టేట్కి. మనం ఈస్ట్ గోదావరి చూసినా అగ్రికల్చర్ ల్యాండ్ డెవలప్మెంట్ తప్ప ఇక్కడ
ఇండస్ట్రియల్ కారిడార్స్కి పెద్ద అవకాశం లేదు. ఇండస్ట్రియల్ కారిడార్కి అవకాశం ఉంది అంటే కోస్టల్ ఏరియాస్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్కి ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కోసం అవకాశం ఉంది. కానీ అనంతపూర్ is the only place in ఆంధ్రప్రదేశ్ at present which has got natural tendency to develop industrially. సో రియల్ ఎస్టేట్లో ఏదైనా లాంగ్ టర్మ్ అప్రోచ్ ఉంటే, అమరావతిలో పెట్టుబడి పెట్టడాంట్లో మీకు ఏదైనా డౌట్ ఉంటే, నెక్స్ట్ బెస్ట్ బెట్ ఈజ్ అనంతపూర్, దట్ కర్ణాటక బార్డర్ టౌన్స్. మనం ఇక్కడ చూస్తే కళ్యాణదుర్గం అండ్ పెనుగొండ, ఈ రెండు చాలా అంటే ప్రైమ్ ప్లేసెస్ అనుకోవాలి. ఎస్పెషలీ పెనుగొండలో కరెక్ట్ బెడ్స్ ఉంటాయి. మనం కర్ణాటక బార్డర్ చూస్ చేసుకున్నా లేదా హైవే చూస్ చేసుకున్నా మనకు పెనుగొండలో బాగా భవిష్యత్తు ఉంది రియల్ ఎస్టేట్కి కంపేర్ టు కళ్యాణదుర్గం. మనం ఇంకా అనంతపూర్ కానివ్వండి, కదిరి, ధర్మవరం, దీంట్లో రియల్ ఎస్టేట్కి పెద్ద బూస్ట్ ఇచ్చే, ఊతనిచ్చే ఏ విషయాలు లేవు. ఈవెన్ అనంతపూరు, ధర్మవరం, కదిరి, ఈ మూడింటికి రియల్ ఎస్టేట్ పరంగా అంత వాల్యూ లేదు. కానీ ఈ కళ్యాణదుర్గం అండ్ పెనుగొండ రియల్ ఎస్టేట్ కోసం అనువైన ప్రదేశాలు. తప్పకుండా మనము వీటి వైపు చూడొచ్చు. రేపు కర్ణాటకలో జరిగే ఏ ఉక్కిరి బిక్కిరికైనా అనంతపూర్ ఒక పెద్ద సొల్యూషన్ కావచ్చు. ఈవెన్ అనంతపూర్ క్యాన్ బికమ్ అన్ అపారల్ హబ్. అంటే దుస్తుల పరిశ్రమకి అనంతపూర్ ఒక మంచి కేంద్రం కావచ్చు అని మా ఛానల్ ప్రకారం నేను చెప్పగలను. బట్ ఓవరాల్ అనంతపూర్ కర్ణాటక బార్డర్ అమరావతి కన్నా సేఫ్ అండ్ ఈజీ బెట్ అని ఖచ్చితంగా చెప్పగలను. ఎవరైనా ఇన్వెస్ట్ చేసేది ఉంటే తప్పకుండా మీరు అనంతపూర్లో ఈ ప్లేసెస్లో ఒకసారి సర్వే చేసి, బెంగళూరు హైవే కానివ్వండి, బెంగళూరుకి పోయే రోడ్డు లేదా కర్ణాటక కనెక్టింగ్ రోడ్స్, మీరు పెద్ద రోడ్స్, చిన్న రోడ్స్ ఒక్కసారి బేరీజ్ వేసుకుంటే తప్పకుండా ఇక్కడ రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్స్ చాలా పెద్ద ఎత్తున జరగవచ్చు. ఈ అనంతపూర్ బార్డర్ ఏరియాస్ పెద్ద లాజిస్టిక్ హబ్ కూడా కావచ్చు. ఖమ్మం లాగా ఖమ్మం రాబోయే రోజుల్లో పెద్ద లాజిస్టిక్ హబ్ రాబోతుంది. అదే కాకుండా నెక్స్ట్ లాజిస్టిక్ హబ్ మనం చిత్తూరులో చూడొచ్చు, చెన్నై హైవే. అదే కాకుండా పక్క మంచి లాజిస్టిక్ హబ్కి అర్హత కలిగింది అనంతపూర్. కాబట్టి ఎవరైనా రియల్ ఎస్టేట్లో కాంట్రాబెట్స్ పెట్టి పెద్ద ఎత్తున ల్యాండ్ పార్సల్స్ చూసేవాళ్ళు అనంతపూర్ని చూస్ చేసుకోవాల్సిందిగా ప్రస్తుత పరిస్థితులను అంచనా వేసి నేను చెప్పగలను. లేదు అనంతపూర్ చాలా అంటే రిస్కీ బెట్ అనిపిస్తుంది మాకు అనుకుంటే, మీరు అమరావతి కాకుండా గుంటూరు టు అమరావతి ఆ రూట్లో మీరు తప్పకుండా బెట్స్ పెట్టండి. రియల్ ఎస్టేట్లో సక్సెస్ అక్కడే ఉంటుంది. అదే కాకుండా మనము అమరావతి చుట్టుముట్టు ఎక్కడైనా బెట్ పెట్టాలనుకుంటే పిడుగురాళ్ళ ఏరియాస్లో మీరు పెట్టచ్చు. ఇప్పుడు రేట్లు తక్కువ ఉన్నా రేపు పిడుగురాళ్ళ ఏరియా ఆంధ్రప్రదేశ్లో అతి ముఖ్యమైన ఒక జంక్షన్ పాయింట్ కావచ్చు అని మన ఛానల్ అనుకుంటుంది. మరి మీ ఇన్వెస్ట్మెంట్ తక్కువ ఉంది, ఎక్కువ ల్యాండ్ పార్సల్స్ కావాలి, రేపు డెవలపింగ్ ఏరియా మన చేతిలో ఉండాలి అంటే
ఇట్ ఈస్ బెటర్ టు చూజ్ అనంతపూర్ రాదర్ దెన్ అమరావతి అని మీ అందరికీ సూచిస్తూ ట్రైమెట్ టీవీ తరఫున ఒక హామీ మాత్రం ఉంది. రాబోయే రియల్ ఎస్టేట్ ట్రెండ్స్లో మన ఛానల్ అగ్రగామి. మీకు ఇతర వీడియోస్ రియల్ ఎస్టేట్ బేస్డ్ వీడియోస్ కావాలంటే మన ఛానల్ మంచి మార్గం కూడా పోయి మీరు రియల్ ఎస్టేట్ జ్ఞానం పొందొచ్చు. లేదు అంటే ట్రైమై టీవీలో ప్రసారమయ్యే రియల్ ఎస్టేట్ వీడియోస్ని కూడా మీరు తిలకించి లబ్ధి పొంది మీకు ఈ వీడియోస్ నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి నేను అందరినీ కోరుకుంటూ నమస్కారం.